దివ్య స్వరాలు దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు ఈ ఎపిసోడ్లో ప్రారంభంలో ఫస్ట్ సామ్యూయల్ రాజు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఈ దివ్య స్వరాలు సీజన్ 2ని మీరు ఆశీర్వాదకరంగా నడిపించండి. దైవజనులు డాక్టర్ ఎబినేజర్ శాస్త్రి గారి ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, అలాగే తండ్రి స్టీవెన్సన్ గారి ద్వారా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని దీవెనకరంగా మార్చమని, పాడే పాటలు అయ్యా నీ నామాన్ని మహింపరచినట్లుగా చేయమని, అయ్యే తండ్రి సమస్తమును ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దివ్య స్వరాలు దివ్య స్వరాలు దివ్య స్వరాలు దివ్య స్వరాలు, దేవుని ప్రస్తుతి చేసే దివ్య స్వరాలు, దేవుని ప్రస్తుతి చేసే దివ్య స్వరాలు, దివ్య స్వరాలు దివ్య స్వరాలు దివ్య స్వరాలు దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారు మీకు అందిస్తున్న సంగీత భరిత కార్యక్రమం దివ్య స్వరాలు సీజన్ 2కు మీకు ప్రత్యేకమైన స్వాగతం. క్రైస్తవ సాహిత్య సంగీత విలువలను తెలియచేయడానికి, వాటి ప్రమాణాలను పెంచడానికి, నూతన తలాంతులను పరిచయం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి డివైన్ ఛానల్ వారు ఎంతో భారంతో, ఆలోచనతో, పట్టుదలతో చేస్తున్న ప్రత్యేకమైన వినూత్న కార్యక్రమం దివ్య స్వరాలకు మరొకసారి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్కు మరి 4 కంటెస్టెంట్స్ మన మధ్యలో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాం. వారికి ముందుగా ఈ ఎపిసోడ్లో న్యాయ నిర్ణయం చేయడానికి మన మధ్యకి వచ్చిన జడ్జెస్ని మీకు పరిచయం చేస్తున్నా. మొట్టమొదటిగా రెవరెండ్ కె జీవరత్నం గారు నర్సాపురం నుంచి మన మధ్యకి వచ్చారు. వారి తండ్రి గారు రెవరెండ్ కె సజీవరావు గారు బైబిల్ మిషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నతమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా దేవుని పరిచర్యలు వాడబడుతూ గొప్ప ప్రసంగికులుగా వారు పేరుగాంచారు. రెండవదిగా మరి పాస్టర్ యాడమ్ రైస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్నతనం నుంచి కూడా మరి గొప్ప సంగీత కళాకారులుగా వాడబడి ఇప్పుడు ఒక సంఘానికి కాపరిగా దేవుని పరిచర్యలో విస్తృతంగా వాడబడుతున్నారు. దేవుని పరిచర్యలో ఒక సంఘ కాపరిగా పాస్టర్గా ఉన్నప్పటికీ కూడా తనకు దేవుడిచ్చిన తలాంతుని విడిచిపెట్టకుండా ఆ సంగీతాన్ని కూడా కొనసాగిస్తూ అనేక ఆల్బమ్స్కి సంగీత దర్శకులుగా మరి కీబోర్డ్ సీక్వెన్సింగ్ చేస్తూ ఒక స్టూడియోని కూడా వారు నడిపిస్తూ ఉన్నారు. మరి గత ఎపిసోడ్లో కూడా వారు న్యాయ నిర్ణయానికి మన మధ్యకి వచ్చారు. తిరిగి వారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ వి వెల్కమ్ యూ అగైన్ టు దిస్ డివైన్ ఛానల్స్ దివ్య స్వరాలు ప్రోగ్రామ్. డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు సీజన్ 2లో ఈ 4వ ఎపిసోడ్లో మన మధ్యకి వస్తున్న మొదటి కంటెస్టెంట్ డేవిడ్, రెండవ కంటెస్టెంట్ జెస్సీ, మూడవ అభ్యర్థి విక్టర్ పాల్, చివరి కంటెస్టెంట్ హదస్స. నలుగురు కంటెస్టెంట్స్ని అభినందిస్తూ వారిని కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం. మరి దేవుడిచ్చిన తలాంతులు అభివృద్ధి చేసుకుని దేవుని కొరకు వాడడం, అప్పుడప్పుడు ఇలాంటి పోటీల్లో పాల్గొని మనకున్న తలాంతు యొక్క లెవెల్ని తెలుసుకొని మరి అనేక మంది అనుభవజ్ఞుల సలహాలు సూచనల ప్రకారం మన తలాంతుని అభివృద్ధి చేసుకోవటం అది ఆశీర్వాదకరం. ఈ ఎపిసోడ్ను ప్రత్యేకంగా దైవజనులు రెవరెండ్ మొంగమూరి దేవదాసయ్య గారి పాటలతో, వారి జ్ఞాపకాలతో, వారి రచనలను గురించిన మాటలతో మేము కొనసాగిస్తున్నాం. కంటెస్టెంట్స్ కూడా ఈ ఎపిసోడ్లో ఒక రౌండ్లో దేవదాసయ్య గారి పాటలు పాడాల్సి ఉంటుంది. మొంగమూరి దేవదాసయ్య గారు దేవుని చేత పిలువబడి అద్భుతమైన పరిచర్య చేసి 120 సంవత్సరాలు దేవుని కొరకు శ్రమపడ్డారు. దేవుని ఆజ్ఞ మేరకు బైబిల్ మిషన్ అనే సంస్థను స్థాపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాలు విస్తరించబడడం, దాని ద్వారా అద్భుతమైన పరిచర్య జరగడం మనకు తెలుసు. వారి సేవానుభవంలో
దాదాపు 100 పాటలు రాశారు. అవి తెలుగు క్రైస్తవ కీర్తనలుగా ప్రత్యేకంగా ముద్రించబడ్డాయి. వారి పాటలు దాదాపు 10కి పైగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ముద్రించబడడం మనకు తెలుసు, మనకు బాగా పరిచయమైన పాటలు. మరి వారి సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు పాత తరం కవుల్లో కూడా ఒక ప్రత్యేకమైన శైలి, వారు ఏ అంశాన్నైనా వారు డీల్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక పాటలో ఆయన 136 చరణాలు రాశారు. ఒక రచయితగా 3 చరణాలు ఒక పాటకు రాయడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. కానీ ఒకే అంశాన్ని గురించి 136 చరణాలు కూడా, ప్రతి చరణం కూడా అదే వెయిట్తో రాయడం అనేది వారికి మాత్రమే సాధ్యమైంది. దేవుడు అలాంటి అద్భుతమైన తలాంతు వారికి ఇచ్చారు. వారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. కనుక వారి పాటల్లో నుంచి ఎపిసోడ్లో ప్రారంభంలో నిన్ను కొలిచేది రావయ్యా అనే పాట పాడుతున్నా. నిన్ను గొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరావయ్యా. హృదయ దేవళమందు ముదమున నిన్ను నిల్పి, భక్తి పుష్పమూలాచే భజించి పూజించి, భక్తి పుష్పమూలాచే భజించి పూజించి, నిన్ను కొలిచెదరావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదరావయ్యా. డివైన్ ఛానల్ వారి దివ్యేశ్వరాలు సీజన్ 2లో 4వ ఎపిసోడ్లో మొదటి రౌండ్కి స్వాగతం. ఈ రౌండ్లో కంటెస్టెంట్స్ మొంగమూరి దేవదాస గారి రచనల్లో నుంచి ఒక పాట పాడవలసి ఉంటుంది. మొదటి కంటెస్టెంట్ డేవిడ్. నా పేరు దావీదు, జీలకర్రగూడు నుండి వచ్చాను. ఓకే, నీ పేరు దావీద్ అని నేను ఇంగ్లీష్లో పిలిచేశాను. ఏం చేస్తున్నావు నువ్వు? మీ ఊళ్ళో జీలకర్ర బాగా దొరుకుతుందా? మైక్లో చెప్పు. దొరకదండి. మరి ఎందుకు పేరు వచ్చింది మీ ఊరికి? అలా తెలుసా నీకు? తెలియదు. ఓకే, ఇప్పుడు నీకెందుకు పేరు పెట్టారు? ఆ పేరు తెలుసా? అది తెలియదు. ఎందుకు పెట్టుంటారంటే, మనకు మంచి పేర్లు ఎందుకు పెడతారంటే ఆ దైవజనులాగా మనం కూడా దేవుని కొరకు బలంగా వాడబడాలని. మంచిది. ఈ ప్రోగ్రాం గురించి నీకు ఎవరు చెప్పారు? అభినయ్ శాస్త్రి గారు టీవీలో యాడ్ ఇచ్చారు. ఓకే, యాడ్ చూసి వచ్చావు. ఓకే, ఇంతకుముందు ఈ ప్రోగ్రాం చూసావా? ఇంతకుముందు అయిన ఎపిసోడ్స్ చూసావా? చూశాను. బాగుందా ప్రోగ్రాం? చాలా బాగుంది. వెరీ గుడ్. మరి ఆ లెవెల్లో నేను కూడా పోటీ పడగలను అనే విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉందండి. ట్రై చేస్తావు. ఓకే, వెరీ గుడ్. ఈ మొదటి రౌండ్లో మొంగమూరి దేవదాస గారి పాటలోంచి ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నాను? తనువు నాదిదిగో గైకొను ప్రభు. గ్రేట్ సాంగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. గైకొను మేయు ప్రభువని పనికి ప్రతిష్ఠింపుమే. దినములు క్షణములు దిశిగోనియవు నీదు, వినూతిం ప్రవహింపజేయును శక్తి నీయు. తనువు నాదిదిగో గైకొను మేయు ప్రభువని పనికి ప్రతిష్ఠించుమే.
పని చేయ చేతులివిగో అనయంబుని విషయమై సొగసుగా చురుకు ధనముతో పరుకెత్త వినయ పదములివిగో తనువు నాదిదిగో గైకొను మీయు ప్రభువని పనికి ప్రతిష్ఠించుమీ. నీ అసలు పేరు దావీదా డేవిడా? దావీదన్. ఓకే, మాకు టెన్షన్ పెట్టేసావు. పాడేటప్పుడు మేము ఇలా వెళ్ళిపోతున్నాం మేము, ఎందుకంటే అక్కడక్కడ టైమింగ్ తప్పిపోతున్నామేమో అని ఇలా మేము టెన్షన్ పడుతుంటే మళ్ళీ అడ్జస్ట్ చేసేస్తున్నాం. టైం తప్పుతుంది, మళ్ళీ అడ్జస్ట్ చేసేస్తున్నాం. మొత్తానికి షో రన్ చేసావు బాగానే. అయితే నాకేమనిపించింది అంటే ఇంకా నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే బాగా పాడేవాడు కదా. అక్కడక్కడ కొన్ని సాహిత్యంలో అంటే స్క్రిప్ట్లో కూడా తప్పులు ఉన్నాయి. దినములు క్షణములు దీసి కొని అవి నీదు, అవి అక్కడేదో పాడావు. వినుతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తర్వాత అది జీవరత్నం కాదు, యాక్చువల్గా డేవిడ్ సమం మీద పాడాడు, టైమింగ్లో పాడాడు, అంటే తను అలా పాడాడు. యాక్చువల్గా నేను నా ఆల్బంలో చేసినప్పుడు వంతనువు నాదిదిగో గై కొనుమి అలా అంటే ఆఫ్టర్ బీట్ పాడాను. అంటే సాధారణంగా మన చర్చెస్లో ఎలా పాడతారు, అది ఆన్ బీట్ పాడతారా ఆఫ్టర్ బీట్ పాడతారా? ఆన్ బీట్ పాడతారు. ఓకే, బట్ దాన్ని ఆఫ్టర్ బీట్ పాడినా ఇంకా అది ఇంకా బ్యూటీ ఉంది. అలా ట్రై చేయగలవా? వంతనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ట్రై చేయ. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమీ. ఓకే, నువ్వు ఆఫ్టర్ బీట్ పాడుతున్నాను అనుకుంటున్నావు, కానీ మళ్ళీ ఆన్ బీట్ మీద పాడుతున్నావు. అంటే ఒకటి నేర్చుకున్న తర్వాత వెంటనే కరెక్షన్ కొంచెం కష్టమే. ఓకే, నీ పాట గురించి జీవరత్న గారిని అడుగుదాం. మంచి పాట పాడారు దావీద్ గారు. ఈ తనువు నాదిదిగోగై అనే ఈ పాట తెలుగు క్రైస్తవం పాడుకున్న పాటల్లో ఎక్కువగా పాడుకున్న పాటల్లో ఒక పాట. దీనికి చాలా విలువ ఉంది, అర్థవంతమైన పాట. ఆ పాటను ఎంచుకున్నారు, బాగా పాడారు. అయితే కొన్ని అన్న చెప్పినట్లు టైమింగ్ ఒకటి, తర్వాత స్క్రిప్ట్ తప్పు పాడారు. ఇవి కవులు, గొప్ప గొప్ప కవులు రాసిన పాటలు కాబట్టి మనము పాటను ఎంత గౌరవిస్తూ ఉన్నామో వారి యొక్క రచనలు కూడా అంతగా గౌరవించాలి. కాబట్టి దాని ఎందుకు కొంచెం శ్రద్ధ ఉంచితే సరిపోతుంది. రెండోది ప్రధానమైనది ఏంటంటే ఈ పాటలో ఉన్న గొప్పతనం ఒక భావం ఉంటుంది, ప్రారంభం నుండి ఆఖరి వరకు. అలాగని ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశం హృదయంలో నుండి బయటికి రావాలి. రాసిన వారు పాడిన వారు కూడా ఆ ఎక్స్ప్రెషన్ అనేది ముఖ్యం. కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తూ పాడండి, బాగా పాడారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. అసలు ఆ పాట లిరిక్ని అర్థం చేసుకుంటేనే ఒకలాంటి మార్పు ఒక కమిట్మెంట్, అది ఎంత సమర్పణతో కూడిన పాట అంటే ముందు నా శరీరం ఇదిగో, నా స్వరం ఇదిగో, నా చేతులు కాళ్ళు, అద్భుతమైన లిరిక్, నిజంగా చాలా గొప్ప పాట. ఆ పాటను కొంచెం దాని సాహిత్యాన్ని అర్థం చేసుకుని దాంట్లోకి వెళ్తే, పాడేటప్పుడు పాటలోకి వెళ్ళాలి మనం, ఆ భావంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ భావం మనం వ్యక్తం చేయగలిగే పరిస్థితి వస్తుంది. ప్రాక్టీస్తో సాధ్యమవుతుంది ఇవన్నీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్యేశ్వరాలు సీజన్ 2లో 4వ ఎపిసోడ్లో మొదటి రౌండ్లో మన ముందుకు వస్తున్న రెండవ కంటెస్టెంట్ జెస్సీ. నీ అసలు పేరు జెస్సీనా? జెస్సీ ఒకవేళ ఏమన్నా ముద్దు పేరు, నిక్ నేమ్? అది అందరికీ తెలిసిన నేమ్ జెస్సీ, రిజిస్టర్లో స్వర్ణలత అని ఉంటుంది. స్వర్ణలత. ఓకే, స్వర్ణలత కూడా మంచి సింగర్ల పేర్లు, ప్లేబ్యాక్ సింగర్లు ఉన్నారు స్వర్ణలతలు. స్వర్ణలత జేసన్ అని మన క్రిస్టియన్ ఫీల్డ్లో ఒక సీనియర్ గాయనిమణి ఉంది, చాలా అద్భుతమైన స్వరం కలిగిన గాయనిమణి. ఓకే, ఈ మొదటి రౌండ్లో మొంగమూరి దేవదాసయ్య గారి పాటలోంచి ఒక పాట పాడాలి. నీకు పాడే అనుభవం ఉంది కదా, ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? మంగళమే యేసునకు. మంగళమే యేసునకు. మంగళమే యేసునకు సాధారణంగా ఏ సందర్భంలో పాడుతుంటారు ఎక్కువ?
మ్యారేజెస్లో. మరి ఇక్కడ ఎవరు మ్యారేజ్ చేద్దాం మనం? ఓకే, ఏదైనా అది కూడా చాలా అద్భుతమైన పాట. మరి ఆ పాట బాగా ప్రాక్టీస్ చేసావా, లేదా పెళ్ళిళ్ళు పాడి అలవాటై పాడేయగలుగుతున్నావా? చేశాను. ఓకే, ఆల్ ది బెస్ట్. शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं नभान भूमि सर्वं नाट्यवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं యెహోవా స్రష్టజనక నీకు నింతయు బ్రాణుతి యెహోవా స్రష్టజనక నీకు నింతయు బ్రాణుతి మహోన్నతుండు దివ్యుడ గణ మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ గణ మహిమ సంస్తుతి शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं మంచి పాటనే బాగా ప్రజెంట్ చేసావు. అయితే సింగింగ్లో ఏంటంటే మనకున్న స్టఫ్ అంటే మనకున్న క్యాలిబర్ అంతా ఉపయోగించేయకూడదు. అంటే ఎక్కడ అవసరమో ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాటలో నువ్వు చాలా సంగతులు వేసావు. శుభాకర శుధాకర అనే సంగతులు వేసావు. కానీ ఈ పాటను వీలైనంత ప్లెయిన్గా పాడితే చాలా హాయిగా ఉంటుంది. శుభాకర శుధాకర విశుద్ధవందనం దరారరా. ఎంత ఫీల్ ఇవ్వచ్చు అంటే పాటలో చక్కగా హాయిగా పాడాలి. రరా రరా రి రా రా రి రా రా. ఆ పైకి వెళ్ళినప్పుడు పీక్కి వెళ్ళినప్పుడు నీ వాయిస్ అంటే తేలిపోతుంది. అక్కడ కూడా అదే పంచ్ ఇవ్వాలి వాయిస్లో. బట్ నీకు పాడగలిగిన అది ఉంది, కెపాసిటీ ఉంది. కొంచెం హై నోట్స్ దగ్గర దాని మీద బరువు మెయింటైన్ చేస్తూ ఉంటే అవసరం లేని చోట సంగతులు తీసేసి చక్కగా ప్లెయిన్గా కూడా హాయిగా పాడే ప్రయత్నం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే బాగా పాడలేదని కాదు, బాగా పాడావు. అయితే అలా కూడా పాడొచ్చు అని చెప్తున్నాను. రైస్ గారు మీరు ఏమంటారు? బాగా పాడావమ్మా. అయితే సార్ చెప్పింది ఇంకా మనం చెప్పక్కర్లేదు, అన్నీ చెప్పేశారు కరెక్ట్గా. అయితే నాదొక చిన్న మాట ఏంటంటే, ఈ లిరిక్ చాలా గొప్పది, చాలా ఉన్నతమైన ప్రమాణాలతో కూడుకుంది. ఆ లిరిక్ మామూలుకి అర్థం కాదు. వీలైనంత అర్థమయ్యేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రతి పాటని నువ్వు పాడే ఏ పాట అయినా, ఈ పాట కాదు ఏ పాట అయినా సింపుల్గా ఉంటే మాటలు చూసుకో. ఇవి మామూలు తెలుగు కాదు, అది కొంచెం బాగా అర్థమయ్యేటట్టుగా నువ్వు ఒక్కసారి గనక వాటిని చెక్ చేస్తే మరింత మంచి. ఇప్పుడు బాగుంది, బాగోలేదంటాకేం లేదు, ఇంకా బాగా అంటే అర్థం కూడా మిస్ అవ్వకుండా చేయగలుగుతాం.
అజయరత్న గారు మీరేమంటారు? జస్ట్ ఎలా పాడింది? న్యాచురల్ ఫ్లో ఉందండి మీ సింగింగ్లో. కాబట్టి ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా మీరు పాడగలరు. కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు దాన్ని ఇంకా ఎలివేట్ చేయగలరు మీ సింగింగ్ని. అయితే ఎక్కువ ఈ సంగతుల గురించి ఎలిమెంట్స్ యాడ్ చేయడం గురించి మీరు స్ట్రెస్ తీసుకుని న్యాచురల్ ఫ్లో అనేది కొంచెం మిస్ అవుతున్నారు. అలాగే కొన్ని పదాలు, ఇప్పుడు స్తుతి ఉంది, అది స్తుతి అన్నట్టు, తే అన్నట్టు ఇట్ సౌండెడ్ లైక్ దాట్. కాబట్టి ఎంఫసైజ్ ఆన్ ద వర్డ్ అండ్ ద బేసిక్ రాగా అండ్ యూర్ సింగింగ్ వెరీ వెల్. క్రైస్తవ సంగీతానికి ఆయువు పట్టు సాహిత్యమే. సాహిత్యాన్ని ఎలివేట్ చేయాలి, సాహిత్యాన్ని అర్థమయ్యేటట్టు కమ్యూనికేట్ చేయగలగడమే క్రైస్తవ సంగీతంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం. కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. గాడ్ బ్లెస్ యూ. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్యస్వరాలు ఈ సంగీత భరిత కార్యక్రమం సీజన్ 2లో 4వ ఎపిసోడ్లో మొదటి రౌండ్లో మన ముందుకు వస్తున్న 3వ కంటెస్టెంట్ విక్టర్ పాల్. విక్టర్ పాల్, ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు విక్టర్ పాల్ అండి. నీ పేరు అడగలేదు, ఎక్కడి నుంచి వచ్చావని మాత్రమే అడిగాను. మాది గుంటుపల్లి. గుంటుపల్లి ఎక్కడ? విజయవాడ దగ్గర? కామరపుకోట దగ్గర. ఓకే. గుంటుపల్లి అండి మాది. నేను దేవుని సేవ చేస్తూ ఉంటాను, దేవుని పనులు ముందుకెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు దేవుని యొక్క పాటలు కూడా రాస్తూ ఉంటానండి ఈ మధ్యకాలంలో. ఇంకా చెప్పేసి, నేను అడగకుండా చెప్పేస్తున్నా. చెప్పేసి రైట్. ఎన్ని పాటలు రాసి ఉంటావు? 10 పాటల దాకా రాసి. 10 పాటలు. వెరీ గుడ్. అంటే మీ సంఘం ఏంటి? అది ఇండిపెండెంట్ చర్చా లేకపోతే ఏదైనా ఒక డినామినేషన్కి సంబంధించి? ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్. ఓకే, దానికి మీరే పాస్టర్. అవును సార్. అయితే ఇప్పుడు మొదటి రౌండ్లో ముంగుమూరి దేవదాసయ్య గారి పాటలోంచి ఏదైనా పాడాలి. ముంగుమూరి దేవదాసయ్య గారి పేరు విన్నారు కదా? విన్నానండి. విన్నారు. ఓకే, వారి పాటలోంచి ఏదైనా పాట మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ఏదైనా ఒక పాట, దేవదాసయ్య గారి పాట, దేవ సంస్తుతి సేవే మనస అనే పాట నేను సెలెక్ట్ చేసి ప్రాక్టీస్ చేసారా? చేసాను. రైట్, ఆల్ ది బెస్ట్. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగే ఓవ సంస్తుతి చెయ్యవే మనసా, దేవ సంస్తుతి చెయ్యు మానా, జీవమాయే హోవా దేవుని పావనానామమును దించుమా, నాయంతరంగము నోవచించు నో సమస్తమా, దేవ సంస్తుతి చెయ్యవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త, యౌవనంబై వెలియునట్లుగా వీలిచ్చునేదో పావమున్ సంతుస్తు పరసునుగా, ఆ కారణముసే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. పాట కంఠస్థ పట్టుంటే అప్పుడు పాట మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అక్కడక్కడ సాహిత్యం కూడా అటు ఇటు అయిపోయింది. నువ్వు చూసి పాడినా కూడా సాహిత్యాన్ని అటు ఇటు ఇబ్బంది పెడతా ఉన్నావు. ఈ పాట అంటే దేవదాసయ్య గారు రాసిన పాటల్లో ఒక మంచి స్తుతి పాట, అదే టైంలో చక్కని జోష్ ఉన్న పాట. అలాగే దేవుణ్ణి ఆనందంతో సంతోషంతో స్తుతించే ఒక మంచి స్టైల్ ఆ పాటకి.
పాడుకుంది. దాన్ని కూడా అలాగే అదే దీంట్లో పాడాలి. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని పావనానా. పాటలోకి వెళ్తే ఆ పాటలో ఉన్న ఆనందం, అంటే దేవుని స్తుతించడంలో ఉన్న ఆ ఫీల్ మనకు వస్తుంది. ఆ ప్రయత్నం చేయాలి. జీవరత్నం గారు బాగా పాడారు. నాకు నచ్చింది ఏంటంటే నిమగ్నమై పాడారు. కళ్ళు మూసుకుని చూస్తూ ఉన్నా కూడా, అయినా కూడా ఎంత కాదనుకున్నా నిమగ్నమై పాడారు. ఈ పాట వివిధ స్టైల్స్లో పాడొచ్చు. మీరు ఒక మంచి జానపద రీతిలో కొద్దిగా అటు వెళ్ళి ఆ రీతిగా పాడారు కాబట్టి నేను అనుకోవడం మీరు జానపద గీతాలు బాగా పాడగలరు. బాగా పాడారు. కొన్ని పద ఉచ్చారణలు అవి తప్పు చేశారు, అవి ఒకటి చూసుకోండి. తర్వాత టెంపో అదొకటి మీరు చూసుకోవాలి. టైమింగ్ తప్పుతూ ఉన్నారు, అదొకటి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. బాగా పాడారు. అంటే ఆయన ఫీల్ అయ్యారు కానీ మెలోడీ ఫీల్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఓ పక్క ఫోక్ లాంటి పదాలు ఆ టచ్ ఇస్తున్నారు సాహిత్యంలో, కానీ పాట రెండరింగ్లో మాత్రం ఒక మెలోడీ ఫీల్. రైస్ గారు మీకు ఎలా అనిపించింది అని పాట అర్థమేమో స్తుతించాలని, సంతోషంతో నింపబడి స్తుతించాలని ఉంది. కానీ మీరు దాన్ని పట్టించుకుంటే బాగుంటుంది. ఏ పాట పాడినప్పుడైనా సరే అంటే పాటను చూడాలి ఫస్ట్. ఏం పాట, అది ఏంటి, విచారమా, ఆనందమా, అది ప్రేమ, విశ్వాసమా, ఇవి చూసుకుంటే వాటికి తగ్గట్టుగా పాడచ్చు. అది ప్రేమ పాట అయితే ప్రేమతో పాడాలి, విశ్వాసం పాట అయితే విశ్వాసం కలిగి పాడాలి, ఉన్నట్టు నిశ్చయతగా పాడాలి. ఓకే, అర్థమైంది కదా. రైట్. ఇలాంటి మనకు సలహాలు సూచనలన్నీ కూడా మనం సింగింగ్ని సీరియస్గా తీసుకుంటే, అంటే ఏదో వినేసి ఏదో ఈ ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి మనం ఏదో పాడేసి వెళ్ళిపోవడం కాకుండా, అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా మన డ్రాబ్యాక్స్ ఏంటి తెలుసుకొని వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నం మనం చేసి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అది కూడా కొనసాగిస్తే మరి దేవుడు ఇంకా బాగా వాడుకుంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దివ్య స్వరాలు, దివ్య స్వరాలు. డివైన్ ఛానల్ వారి దివ్య స్వరాలు కార్యక్రమం సీజన్ 2లో 4వ ఎపిసోడ్లో మొదటి రౌండ్లో మన ముందుకు వస్తున్న చివరి కంటెస్టెంట్ హదస్సా. హదస్సా, నీ పేరుకి అర్థం తెలుసా? తెలుసు సార్. ఏంటి? సువాసన. వెరీ గుడ్, చాలా మంచి పేరు పెట్టారు. సువాసన అంటే మన జీవితమే అనేకులకు ఆహ్లాదకరంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు మీకు పేరు పెట్టారు. వెరీ గుడ్. నీకు పాడే అనుభవం, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? సార్. ఎక్కడ పాడుతూ ఉంటావు? చర్చ్లో పాడతా, మీటింగ్స్లో పాడతాను సార్. చర్చ్లో, మీటింగ్స్లో కూడా స్పెషల్ సింగింగ్స్? నో సార్, గ్రూప్ సింగింగ్ సార్. క్వైర్లో పాడుతూ ఉంటావు. మరి ఇలాగ ఎక్కడైనా కాంపిటీషన్లో ఇలాగా పాల్గొన్న అనుభవాన్ని ఉందా? లేదు సార్, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మరి కాన్ఫిడెంట్? ఎస్ సార్. పాడగలనని నమ్మకం వస్తూ ఉందా? ఇంతకుముందు ఉన్న ఎపిసోడ్లు ఏమైనా టీవీలో చూసావా? చూసాను సార్. డివైన్ ఛానల్ చూస్తూ ఉంటావా? చూస్తాను సార్. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అందులో కార్యక్రమాలు నీకు ఎలా అనిపిస్తున్నాయి? అందరికీ చాలా బాగుంటుంది సార్. యూత్కి ఎస్పెషల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. చాలా. ఓకే, యూత్కి ఎంకరేజింగ్గా ఉండాలని, వాళ్ళ టాలెంట్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వాళ్ళని పరిచయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి డివైన్ ఛానల్ అధినేత డాక్టర్ ఎబినేజర్ శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు నీకు ఈ ప్లాట్ఫామ్ దొరికిందంటే అది వారి ఆలోచన. ఈ మొదటి రౌండ్లో మొంగుమూరి దేవదాసయ్య గారి పాటలోంచి ఒక పాట పాడాలి నువ్వు. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నన్ను దిద్దుము చిన్న ప్రాయం. నన్ను దిద్దుము. వెరీ వెరీ గుడ్. అది ఏ సబ్జెక్ట్తో పాట తెలుసా నీకు? ఓకే, పాట అయ్యే వరకు ఆలోచించు. ఓకే, ఆల్ ది బెస్ట్. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి
అదస్సా ఎక్స్పీరియన్స్ లేకపోయినా బాబాడు. అక్కడక్కడ శృతి కొంచెం ఇబ్బంది అయింది. రెండోది నరిరారా అక్కడ నోటికి రీచ్ అవ్వలేదు, కానీ ఆ ట్యూన్లో ఉన్న బ్యూటీ అక్కడే ఉంది. నరిటరా ఆ నోట్కి ఎగ్జాక్ట్గా రీచ్ అయితే బాగుంటుంది. రెండోది ఎవరిని గుర్తొచ్చారా ఈ పాట? ఏం గుర్తొస్తారు? ఎవరిది కాదు పాట, అందరిది. ఇది పశ్చాత్తాపం కోసం రాసిన పాట. జీవరత్నం గారు, ఇది ఏ సందర్భంలో రాస్తుంటారు దేవదాస్ అయ్య గారు? అంటే అయ్యగారిని ఒక మిషన్ స్కూల్లో జాయిన్ చేయవలసి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటే, ప్రభువా నీవు నా వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నన్ను అలా చేయి అని ఆ ప్రార్థన చేసిన తర్వాత అడ్మిషన్ అవన్నీ వస్తుంది. ఆ సందర్భాల్లో బాల్యంలో ఉండగానే ఈ చైల్డిష్ ఇగ్నోరెన్సెస్ ఇవన్నీ కూడా మన్నించు అని దేవుడిని అడగడానికి పాట రూపంగా రాసింది. చాలా అద్భుతం. ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కాన్సెప్ట్, అందులో ఒక అద్భుతమైన చరణం, అంటే నాకు బాగా టచ్ అయిన చరణం ఒకటి ఉంటుంది. శత్రువగు సైతాను నన్ను మిత్రుజేయను నాయన, శత్రువగు సైతాను నన్ను మిత్రుజేయను నాయన, ఎన్నో సూత్రములు గల్పించెను నా నేత్రములకు నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. శత్రువగు సైతాను నన్ను మిత్రుజేయను నాయన, ఎన్నో సూత్రములను కల్పించాను నా నేత్రములకు నాయన. అసలు ఎవరికి వస్తుందండి ఇలాంటి ఆలోచన? ఎంత అద్భుతం! కేవలం ఒక దేవుని ఆత్మావేశంతో ఆయన రాశారు కనుక ఇది సాధ్యపడింది. కానీ మామూలు కవులు వాళ్ళంతటి వాళ్ళ పాండిత్యంతో మాత్రం ఇలాంటి పాటలు రాయలేరు. ఇంతగా ప్రజలను ఇన్ని శతాబ్దాల పాటు ప్రభావితం చేయడం అనేది మరొకరి ద్వారా జరగదు. దైవజనులను ఎపిసోడ్ ద్వారా మరలా వారి రచనలు జ్ఞాపకం చేసుకోవడం, వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకు వీక్షకులందరికీ చాలా ఆశీర్వాదం. రైట్, హదస్స పాట మీద మీ అభిప్రాయం? అమ్మ, మీకు మంచి వాయిస్ ఉంది, అంటే వాయిస్లో స్ట్రెంగ్త్ ఉంది. అంటే హై స్కేల్స్ పాడాల్సి వచ్చినప్పుడు ఆ మెలడీని బయటకు తీసుకురావడానికి కావాల్సిన పొటెన్షియల్ అండ్ క్రిస్పీనెస్ వాయిస్లో ఉంది. కాబట్టి మీరు దాన్ని సాధన చేయాలి. అండ్ మీరు దూరమునకు పోయి, అంటే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అనే భావం వచ్చింది కాబట్టి కొంచెం సాఫ్ట్, అంటే ఒక టెండర్ వాయిస్ అక్కడ వచ్చి దూరమునకు అంటే ఒక ఎక్స్ప్రెషన్ దానికి యాడ్ చేసేసరికి ఆ పదాని యొక్క విలువ మారిపోతుంది. అండ్ రాగం ఒకటి అక్కడక్కడ తప్పు పాడారు, అదొకటి చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. రైస్ గారు, హదస్స ఎలా పాడిందని మీరు అనుకుంటున్నారు? పాప చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ఎంకరేజ్మెంట్ కోసం చెప్తాను, కానీ నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. ఎస్ సార్. ఏంటంటే నీకు పాడటానికే చాలా ఉత్సాహం ఉంటుంది. ఎస్ సార్. అసలు ఆర్టిస్టులు అది కావాలి ఫస్ట్. థ్యాంక్ యూ సార్. అయితే పాట మీనింగ్ని ఒకసారి చూడాలి తల్లి నువ్వు. ఎస్ సార్. ఇది రిక్వెస్టింగ్, కోరుతున్నాను దేవుణ్ణి నన్ను దిద్దు చిన్న ప్రాయం అని. అది దానికి తగ్గట్టుగా ముఖం పెట్టాలా, తగ్గట్టుగా దేవుని అడుగు. డాడీ జెయింట్ వీల్కి వెళ్ళి తీసుకెళ్ళవా అని అడుగుతావు కదా, ఎలా పడగొట్టేయాలో అలాగే దేవుణ్ణి కూడా అయ్యే పద్ధతిలో మనం పాటల్లో కూడా ముందు పాటను చూడాలా. పాట ఏంటి, ఎలా పాడాలి, అర్థం ఏంటి ముందు చదువుకోవాలి. చాలా మంచి తెలుగు ఉంది, దాని అర్థం చాలా బాగుంది, అలా పాడితే కనుక సక్సెస్ఫుల్. ఇప్పుడైనా బాగా పాడేవు, ప్రజలకు అర్థం అవుతుంది. కాకపోతే ఇవి మీరు వీళ్ళందరూ నేర్చుకోవడానికి బాగుంటాయని చెప్పడం అంతే. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. కానీ వాయిస్లో ఉండాలి ఎక్స్ప్రెషన్, ఆ ఫీల్ ఉండాలన్నమాట. ఇప్పుడు రైస్ గారు చెప్పారు, మనం ఒక తండ్రిని ప్లీజింగ్గా అడుగుతున్నట్టు, ప్రభువా మరి నేను పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించు అని ప్లీజింగ్గా ఆ వాయిస్లో అది కనబడాలి, ఫేస్లో కూడా అది కనబడాలి. అది మనకు చెప్పాలి.
కనుక రెండు ఉన్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ప్రజల్ని మనం ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళలో కూడా ఒకలాంటి భావాన్ని మనం పుట్టించగలం. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. దివ్యస్వరాలు 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 దేవుని ప్రస్తుతి చేసే దివ్యస్వరాలు, దేవుని ప్రస్తుతి చేసే దివ్యస్వరాలు, దివ్యస్వరాలు 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 దివ్యస్వరాలు. క్రైస్తవ సాహిత్య సంగీత విలువల్ని తెలియచేయడానికి, ప్రమాణాలను పెంచడానికి డివైన్ ఛానల్ ద్వారా మీకు అందించబడుతున్న సంగీత భరిత వినూత్న కార్యక్రమం దివ్యస్వరాలు సీజన్ 2లో 4వ ఎపిసోడ్లో 2వ రౌండ్కి మీకు అందరికీ స్వాగతం. 2వ రౌండ్లో కంటెస్టెంట్స్ వారు ఎంచుకున్న పాట, వారికి ఇష్టమైన, వారికి నచ్చిన, వారు మెచ్చిన పాటను పాడబోతున్నారు. ఈ రౌండ్లో మన ముందుకు వస్తున్న మొదటి కంటెస్టెంట్ దావీదు. దావీదు, ఒక డేంజర్ జోన్ నుంచి ఇప్పుడు సేఫ్టీ జోన్లోకి వచ్చావు. అంటే మొదటి రౌండ్లో పలానా పాటలు మాత్రమే పాడాలని మేము నిబంధన పెట్టాం. కానీ ఈ రౌండ్ మీకు ఇష్టమైన పాట పాడవచ్చు. అంటే నీకు బాగా వచ్చిన పాట, కాన్ఫిడెంట్గా పాడగలిగిన పాట సెలెక్ట్ చేసుకొని పాడాలి. ఏం పాట పాడుతావు? ఎన్నటికీ మారని నా యేసయ్య నీవు నన్ను విడవనంటివి అని పాట పాడు. ఎవరు రాశారు తెలుసా? అదే నేనే రాశాను. ఓ, వెరీ గుడ్. పాటలు కూడా రాస్తావు నువ్వు. ఎన్ని పాటలు రాస్తుంటావు? 15 పాటలు. ఎవరు ట్యూన్ చేశారు దాన్ని? నేనే చేశాను. నువ్వే చేసావు. ఎక్కడైనా రికార్డ్ చేశారు దాన్ని ఆల్బంలో? కానీ ఏం లేదు. ఎక్కడైనా ముందు పాడావా ఆ పాటని? పాడాను, చాలా చోట్ల పాడు. మీటింగ్స్లో చాలా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎన్నటికీ మారని నా యేసయ్యా నీవు నన్ను విడువనంటివి, ఎన్నటికీ మారని నా యేసయ్యా నీవు నన్ను విడువనంటివి, స్నేహితుడా మంచి యేసయ్యా ప్రేమించి ప్రాణమిచ్చినవయ్యా, స్నేహితుడా మంచి యేసయ్యా ప్రేమించి ప్రాణమిచ్చినవయ్యా, ఎన్నటికీ మారని నా యేసయ్యా నీవు నన్ను విడువనంటివి, ఎన్నటికీ మారని నా యేసయ్యా నీవు నన్ను విడువనంటివి. నిన్ను చూచి నేను నడచినప్పుడు నీటి మీద నేను నడవసాగితిని, నిన్ను చూచి నేను నడచినప్పుడు నీటి మీద నేను నడవసాగితిని, వెనుతిరిగి చూచినప్పుడు నీటిలోని మునిగి తిని, వెనుతిరిగి చూచినప్పుడు నీటిలోని మునిగి తిని, స్నేహితుడా మంచి యేసయ్యా చేయపట్టి పైకి లేపినవయ్యా, స్నేహితుడా మంచి యేసయ్యా చేయపట్టి పైకి లేపినవయ్యా, ఎన్నటికీ మారని నా యేసయ్యా నీవు నన్ను విడువనంటివి, ఎన్నటికీ మారని నా యేసయ్యా నీవు నన్ను విడువనంటివి, స్నేహితుడా మంచి యేసయ్యా
నన్ను విడువనంటివి. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి సంబంధం లేదు. ఫస్ట్ రౌండ్లో చాలా భయంగా ఏదోలాగా అలా పాడావు. ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్, ఒక స్టైల్ మెయింటైన్ చేసావు. ఈ మొదటి చరణం ఉంది కదా, నిన్ను చూస్తున్నప్పుడు నేను నీటి మీద నడిచాను, వెనక్కి చూస్తే మునిగిపోయానని. ఎవరిని ఉద్దేశించి రాసావు దాన్ని? పేతురు. వెరీ గుడ్. తర్వాత మూడో లైన్, చరణం మూడో లైన్ ఒకసారి పాడేది. చరణం మూడో లైన్ వెనుతిరిగి, అది పాడు. వెనుతిరిగి చూచినప్పుడు నీటిలోని మునిగి తిని. అక్కడ ఇంకా గ్యాప్ ఉంది, అక్కడ బార్ లెంగ్త్ మెయింటైన్ చేయాలి. పాడు, మళ్ళీ పాడు. వెనుతిరిగి చూచినప్పుడు నీటిలోని మునిగి తిని. వెనుతిరిగి చూచిన, అది ఆ లెంగ్త్ మెయింటైన్ చేయాలి. నువ్వు రెండోసారి పాడినప్పుడు లెంగ్త్ మెయింటైన్ చేస్తున్నావు. మొదటిసారి అంటే పాట రాసేటప్పుడు ఇట్లాంటివి కూడా తప్పకుండా చూసుకోవాలి. పాటకి ఒక సబ్జెక్ట్ ఉండాలి, అంశం ఉండాలి. తర్వాత పాటకి లక్షణాలు ఉన్నాయి కొన్ని. ప్రాస, అప్పుడు యా 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 అని చివరిలో వస్తుంది. అంత్యప్రాస లేదా ఆది ప్రాస, ప్రాస అనేది ఉండాలి, అది పాటకి అందం ఇస్తుంది. అదే టైంలో లెంగ్త్ మెయింటైన్ చేయాలి. పాటలు బాగా రాయగలవు. భవిష్యత్తులో అలాంటి మంచి కృప దేవుడు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైస్ గారు, ఎలా ఉంది పాట? ముందు పాడిన పాటకి ఇప్పుడు పాటకి చాలా తేడా వచ్చేసింది. చాలా అప్డేట్ చేసేసావు. అయితే నీ పాటని నీకు ఇష్టమైందని కాన్ఫిడెంట్గా, సార్ చెప్పినట్టు కాన్ఫిడెంట్గా పాడావు. ప్రతి పాటని అలా పాడితే జనాలు నేర్చుకోవాలనిపిస్తుంది, నీ నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది, నువ్వు నేర్పినోడు అవుతావు. ఓకే సార్. ఒక్కోసారి మనం ఆనందంలో, ఉద్యమంలో బాగా పాడుతున్నామని కళ్ళు మూసుకు పాడేసినా కూడా కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఈ చిన్న చిన్నవి శాస్త్రీయంగా కూడా ఉండాలి. అంటే ఏమేమి ధర్మాలు ఉండాలో అవన్నీ ఉండాలి. ఇంత రంజింపుగాను ఉద్యమంగా ఉండాలి. నువ్వు దేవుని నమ్మని అన్నావు కనుక పాటల విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుంటే నువ్వు గొప్ప సింగర్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. దావీదు పాట మాకు బాగా అనిపించింది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. 5th క్లాస్ మీరు చదివింది, అవును సార్. కానీ ఒక రచయితకు ఉండవలసిన జ్ఞానాన్ని ఆ కూర్పులో మీరు వాడారు. కాబట్టి యూ కెన్ పర్స్యూ ఇట్ యాజ్ ఎ కెరియర్ విత్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో దేవుడు నడిపిస్తే ఆ రీతిగా మీరు ముందుకెళ్ళగలిగిన ప్లాట్ఫామ్ కూడా ఈరోజు మీకు ఈ డివైన్ ఛానల్ ద్వారా, దివ్య స్వరాల ద్వారా మీకు ఇవ్వబడింది కనుక ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ప్రార్థనాపూర్వకంగా మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మంచి కెరియర్ దేవుడు మీకు ఈ రచయితగా పాట సమకూర్చడంలో కూడా దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. To have such a wonderful platform and program, such a wonderful kind-hearted judges. God bless you. థ్యాంక్ యూ సార్. డివైన్ ఛానల్ వారి దివ్యేశ్వరాలు సీజన్ 2లో ఈ 4వ ఎపిసోడ్లో 2వ రౌండ్లో మన ముందుకు వస్తున్న 2వ కంటెస్టెంట్ జెస్సీ. జెస్సీ, శుద్ధాకర అనే ఒక మంచి పాటతో మొదటి రౌండ్లో మరి మా ఆడియన్స్ని అలరించావు. ఈ 2వ రౌండ్లో ఇంకా నువ్వు కంఫర్ట్ జోన్లోకి వచ్చావు. అంటే నీకు బాగా ఇష్టమైన పాట, నీకు బాగా నలిగొన్న పాట, నువ్వు చాలాసార్లు పాడి అవలేలగా పెర్ఫామ్ చేయగలిగిన పాట పాడే ఛాన్స్ ఉంది కనుక ఏ పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? హృదయ దేవాలయం. హృదయ దేవాలయం. ఎవరు ఈ పాట? అదే నేనే పాడాను ఆల్బమ్. నేనే పాడాను సార్ ఆల్బమ్. ఎవరు రాశారు ఈ పాట? పిఠాపురంలో రంగరాజు గారని. పిఠాపురం రంగరాజు గారు అంటే రాజుల కాలం నాటి ఆయన? కాదు సార్. తెలియదు నీకు, కానీ రచయిత పేరు తెలుసు నీకు. ఓకే, అది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు పాట? ఎక్కడ నేర్చుకున్నావు? ఎలా ఏ పద్ధతిలో నేర్చుకున్నావు పాట? ఆయనే నేర్పించారు. రంగరాజు గారు నేర్పించారు. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. హృదయ దేవాలయం కోరేటి మా
హృదయా దేవాలయం ఎందాక నిన్ను బయట నిలువబెట్టెదమయ్యా, కన్నీటితో నీవు మాకై కనిపెట్టుచుంటివయ్యా. ఎందాక నిన్ను బయట నిలువబెట్టెదమయ్యా, కన్నీటితో నీవు మాకై కనిపెట్టుచుంటివయ్యా. హృదయా దేవాలయం కోరేటి మా ప్రభువో, మా హృదయం నీ కొరకే వేచెను మా ప్రభువో, విశ్రాంతి నొందుమా మా హృదయమందునా, విశ్రాంతి నొందుమా మా హృదయమందునా. హృదయా దేవాలయం. చేసి చాలా బాగా పాడావు. ఇందాక ఏదైతే నేను చిన్న చిన్న నీకు అడ్వైజెస్ చేశాను అవన్నీ ఇందులో నువ్వు ఫుల్ఫిల్ చేసావు. అంటే ఎక్కడ సంగతి వేయాలో అక్కడ వేసావు. Thank you, sir. అందులో ఈ పాట బ్యూటీ ఏంటంటే నేను అనుకుంటాను ఇది చాలా పాత పాట, ఎందుకంటే నేను ఎప్పుడో విన్న పాట ఇది, ఈ మధ్య పాట కాదు ఇది. ఇందులో స్లైడింగ్ ఎక్కువ ఉంది. విశ్రాంతి నందు నా హృదయ, ఆ స్లైడింగ్ చాలా బాగా చేసాను. అది చక్కగా హాయిగా ఎంత మెలోడియస్గా నా హృదయ Thank you, sir. వేయాల్సిన చోట అక్కడక్కడ సంగతులు వేసావు. ఏదో ఒక్క చోట రెండు చోట్ల అనుకుంటే సంగతి వేసే దగ్గర కొంచెం చిన్న ఇబ్బంది కనబడింది. అది ఎవరికి తెలిసేది, నేను చెప్తేనే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. బట్ ఓవరాల్ చాలా బాగా పెర్ఫామ్ చేశాను. మంచి అంటే నీ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అర్థమవుతుంది. కనుక ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగా పనికొచ్చింది. నీకు ఇష్టమైన పాట కనుక నీకు బాగా నలిగొన్న పాట, నీ కంఫర్టబుల్ స్కేల్లో చాలా చక్కగా పాడావు. జయరత్న గారు ఇంకా ఇంకొక చరణం పాడితే బాగుండు అనిపించింది. Thank you, sir. ఇట్ వాజ్ వెరీ సూదింగ్ టు ద సోల్. క్రైస్తవ సంగీతంలో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే దేర్ ఇస్ సోల్ టు ద సాంగ్. మనిషి ఆత్మ, మనిషి శరీరాన్ని కలిగి ఉన్నాడు. లోకంలో పాటలన్నీ ఎలా ఉంటాయంటే ఏదో శరీరంలో ఉంటాయి, కానీ క్రైస్తవ పాటల్లో ఉంటే ఆత్మగా ఉంటాయి. ఆత్మకి ఎలాగ అంతం లేదో క్రైస్తవ సాహిత్యానికి, క్రైస్తవ పాటలకు కూడా అంతం లేదు. చాలా సోల్ఫుల్, ఒక సోలిష్ సాంగ్, చాలా బాగా పాడారు. అయితే మీ వాయిస్ ఇంకా కొన్ని చోట్ల కొంచెం ఇంకా ఎలివేట్ చేసి వాయిస్ని పెంచి ఆ హెచ్చు తగ్గులు వాటిని కొంచెం నలపగలిగితే ఇంకా మీ స్వరంతో ఇంకా మెలోడీ బయటకు వస్తుంది. అండ్ విశ్రాంతి అంటే జస్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్, ఇంకా ఎడిషనల్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయగలిగితే విశ్రాంతి అంటే ఇంకా సూదింగ్గా జోలపాట ఎలా ఉంటుందో అలా ఉంటుంది. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, అప్రిషియేటెడ్. చాలా బాగా పాడారు. Thank you, sir. థ్యాంక్స్ అండి. రైస్ గారు ఏదన్నా చెప్తే ఇప్పుడు వినేవారు అనుకుంటారు ఈ పాటకు కూడా ఏదైనా చెప్పాలా ఈయన అనుకుంటారు, ఎందుకంటే ప్రజలకు అంత బాగుంది. గుడ్, చాలా బాగుంది, తిరుగులేదు. Thank you, sir. అయితే ఒక్క మాట అంటే నేను కనుక నీ పాట పట్టుకెళ్ళి మాస్టరింగ్ చేయిస్తే ఏం చేయిస్తానంటే వర్డ్స్ బ్రైట్నెస్, సార్ చెప్పింది అదే, బ్రైట్గా కొంచెం అంత బాగుంది వర్డ్స్. విశ్రాంతి మాటలో చక్కగా దేనికి ఉండవలసిన లెవెల్ దానికి ఉంటే ఓకే. అంటే ఫీల్ ఇచ్చేటప్పుడు పాటలో స్పష్టత మిస్ కాకూడదు, అది ఓకే.
గాడ్ బ్లెస్. ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దివ్యేశ్వరాలు సీజన్ 2లో 4వ ఎపిసోడ్లో 2వ రౌండ్లో మన ముందుకు వస్తున్న 3వ కంటెస్టెంట్ విక్టర్ పాలు. 2 మంచి శ్రేష్టమైన పేర్లు నీకున్నాయి. పౌలు కూడా ఒక గొప్ప దైవజనుడు కనుక మీరు కూడా సేవలో ఉండడం చాలా సంతోషం. కనుక ఈ రౌండ్ మీకు ఇష్టమైన రౌండ్, ఎందుకంటే మీకు ఇష్టమైన పాటలు పాడే రౌండ్. ఏ పాట పాడడానికి సెలెక్ట్ చేసుకున్నారు మీరు? జ్యోతిస్వరాల పాటల పుస్తకంలో నుంచి దయగలిగిన సామి అనే పాట నేను ఎంచుకున్నాను. దయగలిగిన సామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా, మనసుల్లో నీ రూపము నిలిపేవయ్యా. నీకరికి లేనిదేమున్నది మా లోపల, నీ కనికరం లేకపోతే బ్రతికేదలా. నీకరికి లేనిదేమున్నది మా లోపల, నీ కనికరం లేకపోతే బ్రతికేదలా. దయగలిగిన సామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా, మనసుల్లో నీ రూపం నిలిపేవయ్యా. నేల మన్ను తీసి నరునుగా చేసి నీ జీవం పోసావయ్యా, జీవాత్మగా మార్చావయ్యా. నేల మన్ను తీసి నరునుగా చేసి నీ జీవం పోసావయ్యా, జీవాత్మగా మార్చావయ్యా. నీ ఊపిరి సృష్టి అందమో, మా కాపరి నీవే నిత్య జీవమో. నీ ఊపిరి సృష్టి అందమో, మా కాపరి నీవే నిత్య జీవమో. దయగలిగిన సామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా, మనుషుల్లో నీ రూపం నిలిపేవయ్యా. మీరు కళ్ళు మూసుకొని ఎందుకు పాడారు? కళ్ళు తెరిచి పాడగలరా? కానీ మీరు పాట పాడేది ముందు మనుషులు వినడానికి పాడాలి కాబట్టి మనుషులను చూస్తూ పాడేలా అలాంటి అభ్యాసం కావాలి, ధైర్యం తెచ్చుకోవాలి. కళ్ళు మూసుకోవడం వలన పాట మీద ధ్యాస ఉంటుంది కరెక్టే, కానీ మనం ఆ పాటలో ఉన్న ఎక్స్ప్రెషన్ని, ఆ పాటలో ఉన్న ఫీల్ని మనం మిస్ అవుతున్నాం. బాగా పాడారు. రైస్ గారు, అసలు ఈ పాట గురించి మొట్టమొదటగా స్టీవెన్సన్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి సామాన్యుడు అంటే సంగీతం సంబంధించిన జ్ఞానం ఏది లేకపోయినా ప్రతి ఒక్కరూ పాడుకోగలిగేలాగా పాటలను సిద్ధం చేశాడు ఆయన. మీరు వేళ పాడగలిగింది ఆయన వల్ల, అంటే ఆయన అలా చేయబట్టి. ఇలాంటి పాటలు అన్నీ చాలా బాగా పాడొచ్చు మీరు. కాకపోతే ఎప్పుడైనా ఒకటేంటంటే మీరు ఒక్కరు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని పాడండి. సంగీత బృందం ఉంటే కనుక కొంచెం వాళ్ళతో కూడా మీరు కలిపి ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. వారు ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో అవి కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే మాటలో పలకటం కొంచెం, అంటే రోజు రోజుకి నేర్చుకుంటే వస్తుంది. ఇప్పుడు పాట వచ్చింది కదా, నేర్చుకుంటే వచ్చింది, మాటలు కూడా నేర్చుకుంటే వస్తాయి. పాటలన్నీ స్టీవెన్ గారు మరి అలా పాడలేదు కదా, మాటలన్నీ చక్కగా పలుకుతూ నేర్చుకుంటా, బాగా నేర్చుకోండి, రాను రాను బాగా నేర్చుకుని ఇంకా మరింత బాగా పాడాలంటే. అంటే కేవలం చర్చి మీద ఉన్న మైక్లో వినే ఎంత బాగా పాడాడంటే ఆయన కుదురుగా కూర్చొని పాట నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడతాడు, చాలా బాగా పాడుకుంటారు కదా. అంటే సాహిత్యంలో అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు, అంటే ఎరిక అన్నారు, ఎరిక కాదు అది ఎరుక. ఎరుక అంటే తెలియడం. నీకు ఎరుక లేనిది ఏమున్నది నా లోపల, అంటే నీకు తెలియంది ఏముంది నా దగ్గర అని. అది కొంచెం పదాలు అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న తప్పులు ఉన్నాయి.
జయరత్న గారు. మీరు ఎంతకాలంగా పాడుతున్నారో తెలియదు కానీ ఆ స్వరం అంతటిని ఉపయోగించి పాడారు. కాబట్టి నేను నోటీస్ చేసింది సాంగ్లో ఫుల్నెస్ ఆఫ్ వాయిస్, ఆ స్వరం అంతా తెరిచి పాడారు. నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదు, చాలా బాగా పాడారు. కాబట్టి ఇంకా ఎక్కువ పాడండి అంతే. ఓపెన్ థ్రోట్ స్టైల్ కూడా ఇట్లా చెయ్య ఇలా నీకు ఎరుకలేంది అని. కాకపోతే కళ్ళు తెరిచి ఇలా అంటే బాగుండేది అనిపిస్తుంది. అదే చాలా బాగా పాడారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. డివైన్ ఛానల్ వారి దివ్యస్వరాలు సీజన్ 2లో ఈ 4వ ఎపిసోడ్లో 2వ రౌండ్లో మన ముందుకు వస్తున్న చివరి కంటెస్టెంట్ హదస్స. ఇంతకుముందు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ ఆల్రెడీ రికార్డ్ చేయబడ్డాయి, కొన్ని ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాయి, చూసావు కదా నువ్వు? చూసాను సార్. సో ఈ రౌండ్లో నువ్వు పాడుతున్నప్పుడు కూడా టీవీల ముందు చాలామంది కూర్చొని నువ్వు పాడుతున్న విధానాన్ని, పాడే పాటని వాళ్ళు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఎస్ సార్. కానీ ఇది కంఫర్టబుల్గా నువ్వు పాడుకోవడానికి అనువైన రౌండ్ ఇది. కనుక నీకు ఇష్టం వచ్చిన పాట పాడుకోవచ్చు. కనుక నీకు బాగా వచ్చిన పాట, నచ్చిన పాట, కాన్ఫిడెంట్గా ఉన్న పాట మాత్రమే పాడు. అంటే కొన్నిసార్లు కాంపిటీషన్ అనేటప్పటికి ప్రజలకున్న ఒక అభిప్రాయం ఏంటంటే బాగా కాంప్లికేటెడ్ సాంగ్, ఏదో స్వరాలు, గమకాలుండి, రాగాలుండి అట్లాంటి పాట పాడితే బాగుంటుందేమో, మంచి మార్కులు వస్తాయేమో అనుకుంటారు. అలా కాదే, తప్పది. ఏ పాటనైనా మనం ఎంత చక్కగా మన ఉచ్చారణ, మన భావ వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్, మన మెలడీ, ఇవన్నీ వీటి మీద ఆధారపడి ఉంటుంది. పాట ఎంత కష్టమైన పాట, క్లిష్టమైన పాట అనేది కాదు. కనుక చాలా ఈజీ సాంగ్ అయినా సెలెక్ట్ చేసుకుని చక్కగా ప్రజెంట్ చేయగలిగితే మంచి మార్కులు వస్తాయి. నీకు ఏ పాట పాడాలనుకుంటున్నాను? సకల ఆశీర్వాదాల ప్రదాతవు నీవే. ప్రదాత. ఓకే. ఎవరు రాసిన పాట? గట్టిగా మాట్లాడు. పాస్టర్ జి జాన్ కాంతయ్య గారు. జాన్ కాంతయ్య గారు. వారి సంఘానికి వెళ్తామా నువ్వు? ఎస్ సార్. ఓకే, వాళ్ళ అమ్మాయిని సార్. రైట్, ఆల్ ది బెస్ట్. సకలాశీర్వాద ప్రదాతవు నీవే, సకల శాపహరణం యేసయ్యా నీ నామంలోనే. సకలాశీర్వాద ప్రదాతవు నీవే, సకల శాపహరణం యేసయ్యా నీ నామంలోనే. సకలాశీర్వాద ప్రదాతవు నీవే. నీ శాంతి నిండుగా నాకిచ్చేదావే, బహుతరముల దీవెనగా నన్నుంచితివే. నీ శాంతి నిండుగా నాకిచ్చేదావే, బహుతరముల దీవెనగా నన్నుంచితివే. నా మేలు కోరే రాకున్న తండ్రివే, నీ చెంత చేరేదనే నిత్యత్వములో. నా మేలు కోరే రాకున్న తండ్రివే, నీ చెంత చేరేదనే నిత్యత్వములో. సకలాశీర్వాద ప్రదాతవు నీవే, సకల శాపహరణం యేసయ్యా నీ నామంలోనే. సకలాశీర్వాద ప్రదాతవు నీవే. అదస్సా చక్కగా ఉంది నీ వాయిస్. నీ లిమిటేషన్స్ నువ్వు దృష్టిలో పెట్టుకొని చక్కగా ఎంతవరకు పాడగలవు అంతవరకు పాడావు. బాగుంది, వాయిస్ కూడా బాగుంది. జీవరత్న గారు, ముందు పాటలో అంటే ముందు రౌండ్లో తాళం కొంచెం మిస్ అయ్యారు. ఈసారి అలా కాకుండా కోఆర్డినేషన్ చేసుకుని తాళాన్ని సరి చేసుకున్నారు. అట్లానే వేరియేషన్స్ అనేవి కూడా ముందు రౌండ్తో పోల్చితే ఈ రౌండ్లో వేరియేషన్స్ అన్ని కూడా బాగా యాడ్ చేశారు. అక్కడక్కడ రాగం ఇంకా కొంచెం పాలిష్డ్గా దాన్ని మీరు పాడగలరు. కాబట్టి అదొకటి కొంచెం శ్రద్ధగా
పాడగలిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. రైస్ గారు. పాట చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. అయితే ఒక్కటే మాటలు పలకటం, పాట ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావో బాగా నేర్చుకోవాలి. అంటే సకలాశీర్వాద అంటది, సకలాశీర్వాద అది అంటే ఎలా ఎలా ఉందో, దీర్ఘం ఉంటే దీర్ఘంలా పలకాల, ఎలా ఉంటే అలాగే పలకటం కూడా అలాగే పలకాలి. అంటే నేర్పు మీద కొంచెం దృష్టి పెట్టు. చాలా బాగుంది, అలర్ట్, చాలా అలర్ట్గా పాడుతున్నావు, బాగుంది. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. డివైన్ ఛానల్ వారి ఈ దివ్యస్వరాలు వీక్షకులకు ప్రత్యేకమైన శుభాలు. మరి క్రైస్తవ సాహిత్య సంగీత విలువలు పెంచడానికి, అలాగే నూతన తలాంతులను పరిచయం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొవాలని ఆశిస్తే, కేవలం ఏదో ఒక ప్లాట్ఫామ్ దొరికింది కనుక అక్కడికి వెళ్ళి నిలబడి ప్రజల ముందు కనబడదామనే ఆలోచన కాకుండా, దాని కొరకు సిద్ధపడి ఒక ప్రత్యేకమైన తపనతో, లక్ష్యంతో బాగా ప్రాక్టీస్ చేసి, మరి ఈ కార్యక్రమం ద్వారా అనుభవజ్ఞులైన సంగీత కళాకారులు, సంగీత దర్శకులు, దేవుని సేవకులు ఇస్తున్న సూచనలు మీరు గమనించి వాటిని అనుసరించి అభ్యాసం ద్వారా మీ తలాంతును మీరు అభివృద్ధి చేసుకొని మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధపడండి. ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలని ఆశిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. మళ్ళా ఆడిషన్స్ ఉన్నప్పుడు మీరు పిలువబడతారు. అప్పటికి మీరు చక్కగా అభ్యాసం చేసి ప్రాక్టీస్తో ఒక మంచి మీ తలాంతు యొక్క స్థాయిని పెంచుకొని మీరు సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీ తలాంతు అనేక మందికి పరిచయం చేయబడుతుంది. మీ తలాంతు ద్వారా అనేకులు సంతోషిస్తారు. దేవుని నామం మహింపరచబడుతుంది. దివ్యస్వరాలు, 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 దేవుని ప్రస్తుతి చేసే దివ్యస్వరాలు, దేవుని ప్రస్తుతి చేసే దివ్యస్వరాలు, 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 దివ్యస్వరాలు.